బీసీలపై విమర్శ చేస్తే ఊరుకోబోమని బీసీ సాధికారత గౌరవ అధ్యక్షులు కొండదేవయ్య అన్నారు. బీసీ సాధికారత సంఘం కార్యాలయంలో డాక్టర్ కొండదేవయ్య ఆధ్వర్యంలో బీసీ సాధికారత సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఆరు చలపతిరావు, మహిళా అధ్యక్షురాలు గంగుల అంజలి యాదవ్ గారుల అధ్యక్షతన జరిగిన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో డాక్టర్ కొండదేవయ్య మాట్లాడుతూ బీసీ మహిళా రాష్ట్ర మంత్రి కొండ సురేఖ మీద టీవీలలో సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ అవమానపరుస్తున్నారని, దీనిపై మంత్రి తీవ్ర ఆవేదన చెందారని అన్నారు. అందులో భాగంగా సినీ ప్రముఖులపై ఆవేదనతో మాట్లాడడం జరిగిందని, కేటీఆర్ మీద ఉన్న కోపంతో మాట్లాడారని, సినీ ప్రముఖులకు తన ఆరోపణలపై క్షమాపణలు చెప్పారని అన్నారు. తాను రాజకీయంగా మాట్లాడారని, అయినా కూడా సోషల్ మీడియాలో మంత్రిపై విమర్శలు రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలలో ఉన్న బీసీలు ఎవరున్నా వారి మీద దాడులు చేస్తే మేము ఊరుకోబోమని, రాష్ట్ర బీసీలందరూ ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ గౌరవ అధ్యక్షుడు ఆర్వి మహేందర్ కుమార్, బీసీ సాధికారత సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆకుల బాలకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ దేశెట్టి శివ, నిరంజన్, రజిత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి బీసీ సాధికారత సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ కొండదేవయ్య పటేల్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ముఖ్యంగా బీసీ మహిళా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ మేడం గారి పైన ఈరోజు ఒక నూలు దండ కోసం వాళ్ళు మరి అన్ని బీఆర్ఎస్ కానీ మరి దీనిలో ఇంకా మిగతా పార్టీల వాళ్ళు కూడా దాన్ని ట్రోల్ చేసి ఒక బీసీ మహిళ మీద సోషల్ మీడియాలో పెడుతూ మరి ఎంతో ఇబ్బందికరంగా వారు మాట్లాడడం జరిగింది. మరి ఆమె కూడా మరి కొండ సురేఖ గారు కూడా ఎందుకు మాట్లాడారు ఈరోజు సీని మరి ఏదైతే నాగార్జున కుటుంబం దాని మీద కూడా వారు మాట వెనుకకు తీసుకొని క్షమాపణ కూడా చెప్పినారు, వెనుక తీసుకుంటున్నాను అని. మరి ఈరోజు రాజకీయాలలో మరి ఒక బీసీ మహిళ మీద మీరు అగ్రవర్ణ కులాలు ఈరోజు ఒక మా బీసీ మహిళ మీద మీరు ఇంత దాడి చేస్తున్నారే, మేము ఓట్లేసి గెలిపించిన మీరు 10 సంవత్సరాలు ఉన్నారు. మరి ఈరోజు కూడా బీసీలకు ఎంతవరకు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతవరకు కూడా మాకు ఈరోజు వాటా ఇచ్చినారు. మరి ఇటువంటి పరిస్థితులు దీని వెనుక ఎవరున్నారు? మరి ఈరోజు అయితే మేము బీసీలు ఈరోజు 2 కోట్ల మంది తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. రాబోయే కాలంలో ఈ బీసీల మీద ఇటువంటి దౌర్జన్యంగా ఇటువంటి సోషల్ మీడియా పెడుతున్న టీవీ మీడియాలో వాళ్ళందరూ కూడా మరి మేము ఊరుకునేది లేదు. దయచేసి ఈ రోజు నుంచి కూడా మీరు దీన్ని సర్దుమణిగి ఉంటే రేపు పొద్దున మీకు మంచిది, మాకు మంచిది అని కూడా